మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. 20వ కీర్తన మొదటి వచనం. అవును ప్రియులారా, ఆపద సమయంలో మన స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరు కూడా చేయలేకపోయినా సహాయము దేవుడు మాత్రము తప్పనిసరిగా చేస్తాడు అని దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మనందరికి ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు విడుదల దయచేసేటువంటి వాడిగా, మన సమీపము గుండి మనకు తోడుగా ఉండేటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. పిల్లల దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం గమనిస్తే, యెహోషాపాతు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అదే సమయంలో సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి ఆయన మీదకి వచ్చుచున్నదని దాసుడు సెలవిచ్చినప్పుడు ఆ యొక్క యెహోషాపాతుకి ఏమి చేయాలో అర్థం కాలేదు. పిల్లరా, ఇంతమంది ఒకేసారి నా మీదకి వస్తే నేను ఏమై కావాలి అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వాడుగా తన యొక్క మంత్రులను సమావేశపరిచి వారితో మాట్లాడలేదు, లేదంటే వారి యొక్క అంతరంగికులతో చర్చించలేదు. కానీ అతడు చేసినటువంటి పని 3వ వచనంలో మనం చూస్తే, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించాను. కాబట్టి దేవుని యొక్క సహాయం వల్లనే మనము వచ్చేటువంటి పెద్ద సైన్యాన్ని జయించగలుగుతాము. ఆయన మాత్రమే నాకు సహాయము చేయగలుగుతాడు అని ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకున్నట్లుగా, అంతేకాకుండా ఉపవాసం ఉండి వారందరూ కూడా ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత అతడు చేస్తున్నటువంటి ప్రార్థన 6వ వచనాన్ని చూస్తే, మా పితరుల దేవుడైనటువంటి యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. ఇదిగో నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అని ప్రార్థన చేసి అక్కడ అంటున్నటువంటి మాట 12వ వచనాన్ని కూడా గమనిస్తే, ఇదిగో మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి జీవితము యెహోషాపాతులో కనబడుతుంది. ప్రియరా, అతడు చేస్తున్నటువంటి గొప్ప పని తన యొక్క బలాన్ని కానీ, తన యొక్క సైన్యాన్ని కానీ, అంతరంగికులు కానీ ఏమీ చేయలేరు అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాడుగా, ఈ యొక్క ఆపద సమయంలో దేవుడే నాకు సహాయము అనేటువంటి విశ్వాసం కలిగిన వాడే చక్కని ప్రార్థన చేస్తున్నాడు. మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో కూడా మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఎంత గొప్ప చక్కని ప్రార్థన చేస్తున్నాడో ఆలోచన చేద్దాం. దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించినట్లుగా ఆ దినమున వారందరూ కూడా తమ యొక్క శిష్యులతో కలిసి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసినటువంటి వారుగా మనకు కనపడుతున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు. మీరు పోట్లాడటం కాదు, కానీ నేనే మీ పక్షాన వారితో యుద్ధం చేస్తాను అని అన్నప్పుడు వారు బయలుదేరి వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా, మోయాబీయులను షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి ఆ తర్వాత వారు ఒకరినొకరు చంపుకొనటం మొదలుపెట్టారు. యోధా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము వద్దకు వచ్చి చూడగా సైన్యము వారు శవములై నేలను పడి ఉండరి, ఒకడను తప్పించుకోలేదు. కాబట్టి ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి సందర్భము ఎదురైనప్పుడు, నలుదిక్కుల నుంచి శత్రువులు నీ మీదకి దాడికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉంటే ఒకే దిక్కు. యెహోషాపాతు అంటున్నాడు, నీవే మాకు దిక్కయ్యా. కాబట్టి మనకు కూడా దిక్కైనటువంటి వాడు దేవుడే. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు మనల్ని ఒకేసారి చుట్టుముట్టినప్పుడు ఎందుకు నాకు ఈ జీవితము, నేను మరణిస్తే చాలు అనేటువంటి వారు చాలామంది ఉండి చేతకానిలాగా మరణిస్తున్నారు. కానీ నీవే నాకు దిక్కని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతారో వారందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు, నీవు ఆపద సమయంలో గనక నీవు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ప్రాణాల మీదకి నీకు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారికి ఆయన వైపు చూసినప్పుడు మనల్ని కూడా తప్పించడానికి ఆయన సమర్థుడు. ఆనాడు యెహోషువను తప్పించినటువంటి దేవుడు ఈనాడు కూడా సజీవుడిగా ఉండి మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. మనం కూడా ఆపద సమయంలో మనము కూడా విడుదల పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ఆపత్కాల సమయంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు విడుదల దయచేస్తానని వాగ్దానం చేశావు ప్రభా.
ఏ పరిస్థితులు గుండా గాఢాంధకారపు లోయల గుండా మేము వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించి మీ సన్నిధికి వచ్చి ప్రతి ఆపద సమయం నుంచి విడుదల పొందే వరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.